కదా, కనుక్కుంటే బయటకు అర్థమైపోతుంది కదా. కాబట్టి డిప్యూటీ సీఎం చేస్తే ఎట్లుంటుంది, సీఎం చేస్తే ఎట్లుంటుంది అనేది ఒక టెస్టింగ్ తెలుగుదేశం చేసుకుంటోంది. ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అదే సందర్భంలో అలా జరిగితే ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు సరే ఆయనకి డిప్యూటీ సీఎం అయింది, మా వాడికి సీఎం ఇవ్వండి తప్పే ఉంది అని అడిగే స్టేజ్ ఇటు నుంచి వచ్చింది. పైగా తేడా వస్తే ఇద్దరూ కూడా చాలా కట్టర్గా ఫీల్ అవుతారు, ఇద్దరికి మంచి కసి క్యాండిడేట్లు ఉన్నారు సోషల్ మీడియాలో అన్న విషయం అర్థమైంది. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు, సైలెంట్ చేశారు. తాత్కాలిక తెలుగుదేశం పార్టీలో అంటే పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ లేదంటే సీనియర్లు జూనియర్లు అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టు రాధాకృష్ణ గారు లేదంటే తెలుగుదేశం సంబంధించిన మీడియా లోకేష్ వేరు చంద్రబాబు వేరు అని ఈసారి ఈ టర్మ్లోనే, అంటే ఇంతకుముందు మరి ఎంత అలా వేరియేషన్ చూపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ టర్మ్లో బాగా ఎక్కువ చూపిస్తోంది. లోకేష్కి అనుకూలంగా పనిచేసే మంత్రులు ఉన్నారని, లోకేష్కి అనుకూలంగా పనిచేసే అధికారులు ఉన్నారని, లేదంటే ఆ మధ్యన సానా సతీష్ గురించి కూడా ఓపెన్గానే అందరికీ తెలిసిపోయిన తర్వాత పేరు రాయకపోయినా ఆయన గురించి వార్త రాయడం కానీ ఇలాగ. అంటే ఎందుకు ఇలా సెపరేట్ చేసి చూస్తున్నారు? ఆ భావన మీరు అన్నట్టు జ్యోతి నుంచే స్టార్ట్ అయిందేమో అనేది నా